ఇలా కదా నేను నా బోలా శంకరుణ్ణి చూడాలనుకున్నది. ఇంతకాలం నిశ్శబ్దంగా ఉన్న ఈ కోనేరు ఇప్పుడు హరహర మహాదేవ శంభో శంకర అనే నామస్మరణతో మారుమోగుతుంది. ఎన్నో ఏళ్లుగా చుట్టూ చెత్తా చెదరంతో మద్యం సీసాలతో బందీ అయిన నా శివయ్య ఇప్పుడు వేద మంత్రాల సాక్షిగా పంచామృత అభిషేకాలతో పరిమళ భరితమైన పూల అలంకరణతో దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి కన్ను ఆనంద బాష్పాలతో తడిసింది. ముల్లోకాలకు అధిపతి అయిన ఆ బోలా శంకరుడు దారుణమైన దుస్థితిని ఎదుర్కొంటున్నాడు అని ఒక వీడియో తీసి పెట్టగానే అది చూసి దాదాపు 200 మందికి పైగా శివభక్తులు వందల వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ దూరం వారి భక్తి ముందు చాలా చిన్నదైపోయింది. ఇంకా చాలా మంది చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లు ఆటలు అన్ని పక్కన పెట్టేసి వాళ్ళ అమ్మా నాన్నతో పాటు ఈ కోనేరును శుభ్రం చేయడానికి వచ్చారు. హరహర మహాదేవ అంటూ నినాదిస్తూ చీపురు తీసుకొని ఇక్కడ చెత్తను ఊడ్చి గంపలోకి ఎత్తుకొని వెళ్లి పెద్దలకు అందించడం చూసి నా మనసంతా ఆనందంతో నిండిపోయింది. అలాగే ఇక్కడికి వచ్చిన వారంతా ఈ కోనేరు మధ్యలో ఉన్న బావిలో పూడిక తీయడానికి పెద్ద సాహసమే చేశారు. దాదాపు 15 అడుగుల లోతుకు దిగి నిలబడడానికి అనుకూలంగా సెటప్ చేసుకుని ఒళ్లంతా బురద అయినా లెక్క చేయకుండా మండుతున్న ఎండలో చెమటలు కక్కుతున్న పట్టు వదలకుండా గంటల తరబడి శ్రమించి పూడిక తీశారు. ఈ కార్యక్రమంలో మహిళలు చివరకు అడుగులు తడబడే వృద్ధులు సైతం నడుం బిగించి ఇక్కడ శ్రమదానం చేశారు. చివరికి అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆ శివయ్యతో పాటే ఈ కోనేరు గోడలపై ఉన్న శిల్పాలను మెట్లను నీళ్లతో శుభ్రం చేసి పసుపు కుంకుమలతో పూలతో కాషాయ తోరణాలతో ఈ కోనేరును అలంకరించాం. దీంతో ఈ గ్రామం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. ఈ కోనేరు అనంతపురం జిల్లాలోని యాడికి మండలంలో ఉన్న నిట్టూరు అనే గ్రామంలో ఉంది. నిట్టూరు గ్రామస్తుడైన విశ్వనాథ్ అన్న గారు అందరిలా నాకెందుకులే అని అనుకోకుండా ఈ కోనేరు దుస్థితి గురించి సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఆ వీడియో మా పూర్వ సంపద రక్షక సేన టీం దృష్టికి వచ్చింది. ఆ శివయ్య కోనేరు పూర్వ వైభవాన్ని పొందడానికి కారణమైంది. దయచేసి ఇలా ప్రతి గ్రామం నుంచి యువత ముందుకు వచ్చి మీ గ్రామంలో దారుణమైన దుస్థితిని ఎదుర్కొంటున్న పురాతన కట్టడం గురించి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి. శుభ్రం చేసుకుందాం రండి అని పిలుపునివ్వండి. అలా ముందుకు వచ్చి వీడియో చేసిన వారికి మా పూర్వ సంపద రక్షక సేన టీం సపోర్ట్ గా నిలబడుతుంది. ఆలస్యం చెయ్యొద్దు సోదరా. ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీ మహారాజులా మారాల్సిన సమయం ఇది. ఇప్పటికే చాలా పురాతన కట్టడాలు మనల్ని వదిలి వెళ్లిపోయాయి. కనీసం ఉన్న వాటినైనా మనం రక్షించుకుందాం. సోషల్ మీడియాను ఇలాంటి మార్పు తీసుకురావడం కోసం ఉపయోగిద్దాం. ఇక్కడ శ్రమదానం చేయడానికి వచ్చిన శివ భక్తులందరికీ నిట్టూరు గ్రామస్తులు భోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ మాకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా చూసుకున్నారు. చివరిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ వీడియో ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకొస్తుందని నేను నమ్ముతున్నా. కావున ప్రతి ఒక్కరు ఈ వీడియోని కనీసం 5 మందికి షేర్ చేసి హర హర మహాదేవ్ అని కామెంట్ పెట్టండి. ఓం నమ శివాయ.